ఆ రోజు మేమందరం కష్టపడి హైదరాబాద్కు రావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ప్రయత్నాలు చేశాం. ఈరోజు మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా భారతదేశంలోనే నెంబర్ 1గా తయారై ప్రపంచ మార్కెట్ని క్యాప్చర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కూచిపూడి అది మన సొంతం. ఇలాంటివి అనేక కళలు అనేక సాంప్రదాయాలు మనకున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టు. బతుకమ్మ తెలంగాణలో చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో రాణించినటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక పొట్టి శ్రీరాములు అంత సంకల్పంలో ఉంది, టంగుటూరి ప్రకాశం గారి గుండె ధైర్యంలో ఉంది, అల్లూరి పౌరుషం ఉంది, ఎన్టీఆర్ ఆత్మాభిమానమ్మలో ఉంది, పివి నరసింహారావు గారి చాణక్యం తెలివితేటల్లో కూడా మనం ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒకటే నా ఆకాంక్ష, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఒక సంకల్పం ఉండాలి. సంకల్పం ఉండడమే కాకుండా దాన్ని సాధించడానికి మనమందరం కూడా దృఢ నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు కష్టపడమనేవాడిని, ఇప్పుడు కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా వర్క్ చేయండి, టెక్నాలజీ వచ్చింది, ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నా. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఒక విధంగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, టెక్నాలజీ వచ్చింది, దీనివల్ల నష్టాలు వస్తున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నాం. ఓసారి ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్, టెక్నాలజీ కూడా డబుల్ ఎడ్జ్ ఉంది. ప్రాపర్గా టెక్నాలజీ ఉపయోగిస్తే ప్రపంచాన్ని మీరు శాసించే శక్తి వస్తుంది. అదే టెక్నాలజీకి మీరు బానిసైపోయి దుర్వినియోగం చేసుకుంటే మనకి పిచ్చిపట్టే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు కూడా అంతే. అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నా, ఇలాంటి సమయంలో వరల్డ్ తెలుగు మహాసభ ఇక్కడ పెట్టడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ, మళ్ళీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి 2 సంవత్సరాల్లో మిమ్మల్ని వాచ్ చేస్తా, ప్రతిరోజు వాచ్ చేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి తెలుగు జాతిని నెంబర్ 1గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తా.